మొత్తానికి పుష్ప 2 సినిమా అయితే చూసేసిన. మూవీ ఎట్టుందంటే చాలా బాగుంది. కొన్ని మూవీస్ అయితే లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చేసాయి అంతే. ఈ సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ప్రాణం పెట్టేసినాడు. అయితే పుష్ప 1 కన్నా పుష్ప 2 1000 రేట్లు ఎక్కువ అని చెప్పుకోవాలి. బీభత్సంగా ఉంది. మెయిన్ గా జాతర సీక్వెన్స్ లో ఒక విలన్ ని గాల్లో ఎగురుకుంటా వచ్చి తన చేతులు కట్టేసినా కూడా తన నోటితో పట్టుకుని వాడు మెడ పట్టుకుని లాక్కోపోతాడు. అది మాత్రం చాలా బాగుంది. ఆ తర్వాత నోట్లోని రక్తం ఇచ్చేస్తాడు. ఆ మూమెంట్ అయితే చాలా బాగుంటది. మూవీ బేసిక్ స్టోరీ విషయానికి వచ్చినట్టయితే పుష్ప అనే వ్యక్తి ఒక చిన్న కార్మికుడి నుంచి సిండికేట్ సభ్యుడిగా ఉండి చివరికి యజమానిగా ఎదిగి అందరితో పలుకుబడి కలిగి ఉంటాడు. కానీ సిఐ శిఖావత్ తనతో జరుగుతున్న యుద్ధం అలానే కంటిన్యూ చేస్తాడు. ఆ యుద్ధం తీవ్ర స్థాయికి వెళ్లిపోతుంది. ఈ లోపు పుష్ప ఒక మంచి స్కెచ్ వేసి ఎంపీ సిద్ధప్పని సీఎం చేయాలనుకుంటాడు. దానికి తగ్గట్టుగానే ప్లాన్లు అయితే అమలు చేస్తూ ఉంటాడు. పుష్ప శిఖావత్ అయితే ధైర్యంగా సవాల్ చేస్తాడు. ఎర్రచందనాన్ని ఎవరికి తెలియకుండా దేశం మార్చేస్తానని అయితే తనతో సవాల్ చేస్తాడు. అంతలోనే పుష్ప వాళ్ళ అన్నయ్య కుటుంబం అయితే రోడ్డున పడుతుంది. వాళ్ళు చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. వాళ్ళు కష్టాల్లోకి ఎందుకు పోతారు? ఆ తర్వాత పుష్ప ఏం చేయగలడు? పుష్ప సిద్ధప్పని సీఎం చేయాలని ఎందుకు అనుకున్నాడు? ఇలా మూవీ అయితే సాగిపోతూ ఉంటుంది. మూవీ అయితే దద్దరిల్లిపోయింది అంతే. ప్లస్ పాయింట్స్ మెయిన్ గా చెప్పుకోవాలంటే పుష్ప గారి యాక్టింగ్ వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. మూవీ అంతా ఒక ఎత్తు అయితే పుష్ప యాక్టింగ్ అయితే వేరే లెవెల్. స్టోరీ తీసుకునే విధానం, ఫైట్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. ఫ్యామిలీతో సాగే యాక్షన్ డ్రామా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ మూవీలో హీరోకి ఎంత ఎలివేషన్ ఇచ్చారో హీరోయిన్ కూడా అంతే ఎలివేషన్ ఇచ్చినట్టు అనిపించింది నాకైతే. మెయిన్ గా చెప్పుకోవాలంటే జాతర సీక్వెన్స్, ఆ సీక్వెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటది. అక్కడ అయితే ఒక ఫైట్ ఉంటది. అది ఫైట్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. మెయిన్ గా చెప్పుకోవాలంటే ఇంటర్వెల్ క్లైమాక్స్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చేస్తుంది. మీకైతే మూవీ చూసిన అయితే ఎక్సలెంట్ అని చెప్పకుండా బయటికి రాలేరు నాకు తెలిసినంత వరకు. ఈ మూవీలో విలన్ శిఖావత్ అయితే వేరే లెవెల్. ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవాలి. మెయిన్ గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దేవేశ్వర ప్రసాద్ అలాగే ఇంకో ఎవరో ఇచ్చారంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అంటే చాలా బాగున్నాయి. కొన్ని సీక్వెన్స్ లో అయితే అదే లేపిందని చెప్పుకోవాలి. సాంగ్స్ ఎంత హిట్ అయినా మనం యూట్యూబ్ లో చూసేసినాం మనం అయితే. మైనస్ పాయింట్స్ ఈ మూవీలో బాగా గమనించామంటే ఎక్కువ ఓవర్ ఎలివేషన్ ఇచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. అక్కడక్కడ కొన్ని క్యారెక్టర్స్ వద్దు అనుకున్నా ఇవి వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో కొంచెం స్లోగా వెళ్ళినట్టు, మెయిన్ ప్లాన్ అంతా ఎర్రచందనం మీద పెట్టినట్టు స్లో ఫేస్ వెళ్ళినట్టు ఫస్ట్ లో అనిపిస్తూ ఉంటుంది. రొమాన్స్ కూడా కొంచెం తగ్గించుంటే బాగుండు అనిపించింది. ఓవరాల్ గా మూవీ విషయానికి వచ్చినట్టయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. నాకు ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఈ వీడియో లేట్ గా చేయడం జరుగుతుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాయ్.